టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఎన్నికల ముందు ఇచ్చిన మరో హామీని నెరవేర్చారు. యువగళం పాదయాత్రలో సందర్భంగా చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని చలించిన లోకేష్ అధికారంలోకి వచ్చాక నేతన్నలకు విద్యుత్ ఉచితంగా ఇస్తామని మాట ఇచ్చారు. అప్పుడు చెప్పిన మాట ప్రకారం ఇంట్లోనే మగ్గాలపై పనిచేసుకునే వారికి నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇస్తారు. మరమగ్గాలు ఉన్న వారికి నెలకు 500 యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఉండదు. రాష్ట్రంలో చేనేత రంగం అభివృద్ధి, మగ్గాలపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మందికి ఈ పథకం ఉపయోగపడుతుంది. ఈ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 85 కోట్ల రూపాయలు వెచ్చిస్తుందని ఏపీ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత తెలిపారు. ఉచిత విద్యుత్ పథకం ద్వారా మగ్గాలు కలిగిన 93,000 కుటుంబాలు, మరమగ్గాలు కలిగిన 10,500 కుటుంబాలు, మొత్తం 103,500 కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని మంత్రి వివరించారు. సాధారణ మగ్గం మీద పనిచేసే నేతన్నలకు నెలకు 720 రూపాయలు, ఏడాదికి 8,640 రూపాయలు ఆదా అవుతుంది. మరమగ్గం ఉన్నవారి నెలకు గరిష్టంగా 1800, ఏడాదికి 21,600 రూపాయలు ఆర్థికంగా లాభం కలగనుంది. రాష్ట్రంలో చేనేత రంగం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. నేత కార్మికులకు ఆర్థిక స్వావలంబన కల్పించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా 50 ఏళ్లు నిండిన వారికి నెలకు 4,000 రూపాయల పెన్షన్లు అందజేస్తున్నారు. ఆప్కోలో రెడీమేడ్ దుస్తుల అమ్మకాల ద్వారా నేత కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మంగళగిరిలో మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి తోడు ఎమ్మిగనూరు, రాయదుర్గం, మైలవరం ప్రాంతాల్లో టెక్స్టైల్ పార్కులు వస్తున్నాయి. ధర్మవరంలో 30 కోట్లతో మెగా క్లస్టర్ నిర్మిస్తున్నారు. పిఠాపురంలో మరో మెగా క్లస్టర్ నిర్మాణానికి కసరత్తు కూడా జరుగుతోంది. మరో 10 చోట్ల మినీ క్లస్టర్ల ఏర్పాటు కోసం 10 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. రాష్ట్రంలో నేతన్నలు గౌరవప్రదంగా జీవించడానికి, పారిశ్రామికవేత్తలుగా ఎదగడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చేనేత శాఖ మంత్రి సవిత వివరించారు.